వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలంలో ఒక యువతికి మద్యం తాగించి 5 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సరిసి వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఒక దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడ్డ వారిలో ఒక ఆర్మీ జవాన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటన జరిగి సరిగ్గా 5 రోజులు, అంటే పోలీసుల నోటీసులు ఉన్నప్పటికీ బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ కు 2 రోజులు వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు సకాలంలో స్పందించలేదని కూడా తెలుస్తుంది. ఆ విషయం అంటే పూర్తి స్థాయి విషయాలు మనం తెలుసుకుంటే రకరకాల అనుమానాలకు రకరకాల వీటికి దారితీస్తుంది. ధర్మసాగరం మండలం పెద్దపెండ్యాలకు చెందిన 18 ఏళ్ల దళిత యువతి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఇంటి వద్ద ఉంటుంది. ఆమెతో స్నేహం చేసిన స్థానికులైన 5 యువకులు పథకం ప్రకారం మాయమాటలు చెప్పి మద్యం అలవాటు చేసినట్టు తెలుస్తోంది. మద్యాన్ని కూడా తాగించి, అంటే గత శనివారం రాత్రి 5 యువకులు యువతికి ఫుల్లుగా మద్యం తాగించినట్టు తెలుస్తుంది. చీకటి పడిన తర్వాత ఆ యువతిని కరుణాపురం చర్చి వెనకాలకు వెళ్లి చెట్ల పొదలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. దీంతో ఆ యువతి స్పృహ కోల్పోయినట్టు తెలుస్తుంది. ఆందోళన చెందిన దుండగులు ఆమెను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తుండగానే అదే సమయంలో అటువైపు ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడాన్ని ఆ యువకులు గమనించారు. ఆ యువకులు ఆ వాహనాన్ని చూసి వెంటనే పారిపోయారు. వెంటనే పెట్రోలింగ్ పోలీసులు యువతిని 108 పిలిపించి వెంటనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. తెల్లారి స్పృహ నుంచి తేరుకున్న తర్వాత ఆ యువతి నేరుగా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని, తనకు జరిగిన అఘాయిత్యాన్ని నేరుగా పోలీసుల నోటీస్ కు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ వెంటనే ధర్మసాగర్ సిఐ రాజయ్య తర్వాత మిగిలిన పోలీస్ సిబ్బంది వెంటనే 5 యువకుల పేర్లు రాసుకొని ఆ యువకులను కూడా స్టేషన్ పిలిపించి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి మేము తప్పు చేయము, సారీ అని చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఘటన జరిగిన కేసు లేదు, ఘటన జరిగిన వారికి శిక్ష లేదు. కాకపోతే సారీ చెప్పి రాజీతో వదిలేసినట్టు తెలుస్తుంది. వెంటనే ఆ యువతి గ్రామస్తులు చెప్పారు. గ్రామస్తులు నేరుగా స్టేషన్